మాస్టర్ ఆశ్చర్యపోయాడు. కృతజ్ఞతతో నమస్కారం చెయ్యబోతే, మీరు నమస్కరించొద్దు మాస్టారు. అంతలో మంత్రి నెమ్మదిగా పలికాడు. చేతన తోడన్ తృతీయ విభక్తి. ప్రజలకు చేతనైన చేయూతనందించడం. కొరకున్ చతుర్థ విభక్తి. ప్రజల కోసం పోరాడటం. వలనన్ పంచమీ విభక్తి. ప్రజల వలన వచ్చిన అధికారం. లోపల యొక్క షష్ఠీ విభక్తి. వ్యవస్థ లోపల ఉన్న చెడును తొలగించడం. అందున్ సప్తమి. దానికి కట్టుబడి ఉండటం. ఇదే మాకు మా గురుదేవులు నేర్పిన పాఠం. అందుకే మాకు మా తెలుగు మాస్టరంటే అమితమైన భక్తి. మాస్టర్ వెనక్కి తిరిగాడు. కళ్లల్లో నీరు. అవును మాస్టారు, నేనే మీ సీనుగాడ్ని. ఇప్పుడు మంత్రి సీనయ్య. గురువు శిష్యుడు గట్టిగా కౌగిలించుకున్నారు. మీ శిక్ష నన్ను నాశనం చెయ్యలేదు మాస్టారు, నన్ను నిర్మించింది. అంతలో సెక్రటరీ వచ్చాడు. సార్, మీ చిన్నబ్బాయి ఉసిరి చెట్టెక్కి కింద పడ్డాడంటడ. మంత్రి చిరునవ్వుతో అన్నాడు. మరేమీ ఫర్లేదు, ఇంకో 4 తగిలించమను. ఆ ఇద్దరూ నవ్వారు. అది సాధారణ నవ్వు కాదు. గురువు, శిష్యుడు, కాలం మూడూ ఒకే గీతలో కలిశాయి. అలాంటి గురువులు కావాలి, అలాంటి శిష్యులు కావాలి. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఓం త్రిభువన్ రామ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. గురుభ్యో నమః.